ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెలువరిచిన జనాభా లెక్కల మీద మాట్లాడాలని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టమొదటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గాన్ని అంతం చేయడానికి ఒక క్రమబద్ధంగా దాడి చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగానే కాకుండా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో మాలలను పూర్తి స్థాయిలో మట్టుపెట్టడానికి, తెలంగాణలో లేకుండా చేయడానికి అనేది కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్రమబద్ధంగా పనులు చేసుకుంటూ వస్తూ, అదే క్రమంలో మొన్న క్లాసిఫికేషన్ అయితే ఉన్నది. ఈరోజు జనాభా లెక్కలలో 2011లో ఉన్న జనాభా కన్నా మరి ఇప్పుడు 2025లో దాదాపు 15 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా జనాభా పెరుగుతుంది, కానీ జనాభా తగ్గింది. అంటే మా మాల సామాజిక వర్గంలో పెళ్లిళ్ళు కాలేదా, మరి మా మాల సామాజిక వర్గం పెరగలేదా అనేది నాకైతే అర్థమైతే లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలో ఓసీ, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈయన సీఎం రేవంత్ రెడ్డి ఓసీ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, కాబట్టి రెడ్డి జనాభా మాల సామాజిక వర్గానికి అంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రెడ్డి జనాభాను ఎక్కువ చూపెట్టడంలో మాల రెడ్డిలు ఉన్నారు, గౌండ్ల రెడ్డిలు ఉన్నారు, అన్ని బీసీల రెడ్లు ఉన్నారు, అన్ని రెడ్లు, కమ్మ రెడ్లు, కాపు రెడ్లు, అన్ని కులాలలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఎవరైతే జనరల్ గా ఉండడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కలుపుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని ఎక్కువ చూపెట్టిండు. అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ చూపెట్టుకొని దాంతోపాటు మున్నూరు కాపు, ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం కంటే మాల సామాజిక వర్గం తక్కువ ఉన్నదని చూపెట్టడం అంటే అది మరి ఏ రకంగా ఈ లెక్కలు చేసిరు. నాకు మొన్న 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మాల సామాజిక వర్గ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి, అన్న ఏందన్నా మరి ఇది జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి, మరి ఎవరు మా దగ్గరికి రాలేదు, మా దగ్గర నుంచి ఎటువంటి డాటా సేకరణ చేయలేదు, మరి ఇది ఎప్పుడు జరిగినాయని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాల సామాజిక వర్గం పైన ఇది బీసీ జనగణనలో ఎస్సీల మాల జనగణన ఎలా చేయలేదు. అలాగే నేను ఈ జనగణన జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో మా ప్రజాప్రతినిధులకు కొన్ని డాటా ఎంట్రీ సెంటర్లలో తప్పుడు సమాచారం, తప్పుడు డాటా ఎంట్రీ అవుతా ఉన్నదని కొన్ని సెంటర్ల పేర్లను సహా వాళ్ళకు నేను చెప్పడం జరిగింది. అక్కడ ఇష్టపూర్తిగా డాటా ఎంట్రీ చేస్తూ ఉన్నారని కూడా నేను చెప్పినా కూడా మన ప్రభుత్వం ఎటువంటి దాని మీద చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ జనగణన జరుగుతున్నప్పుడు మన సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న ఎస్సీలలో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న ఈ మాలలలో మాల అయ్యవారు అని చెప్పి సపరేట్గా ఒక మాల కులానికి ఒక సపరేట్ కాలం లేకుండా చేసి మాల అయ్యవారు అని చెప్పి కూడా ఇట్లా జనాలను తప్పుదోవ పట్టించే, మాల కమ్యూనిటీకి తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో పాటుగా కులం లేని వాళ్ళను 12 లక్షల మందిని చూపెట్టారు. అంటే జనరల్ గా కులం లేని వాళ్ళను 12 లక్షల మందిని చూపెడితే ఈ 12 లక్షల మందిలో ఎక్కువ శాతం ఉన్నది మా మాలోళ్ళే అని చెప్పి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేశారు, అన్న మమ్మల్ని మాలనా, మీరు మాల అయ్యేవారా అంటే మాకు తెలియక నేను మాల అని చెప్తే అందులో ఆప్షన్ లేదని చెప్పి మాల అయ్యేవారా మీరు అని అడిగితే మేము కాదు అని చెప్పి నువ్వు అట్లా చాలా మంది ఇట్లా లాస్ అయ్యారు, దీన్ని ఇట్లా చేయలేకపోయారు. అంటే కుట్రపూరితంగా జరిగింది. ఇప్పుడు ఏదైతే జనరల్ గా క్యాస్ట్ లేకుండా 12 లక్షల మంది ఉన్నారో, కులం లేదని చెప్పి చెప్తున్న 12 లక్షల మందిలో ఉన్న జనరల్లో ఎస్సీల వాటానే ఎక్కువ ఉన్నది, అందులో మాలల వాటానే ఎక్కువ ఉన్నది. మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ జనాభా లెక్కలను పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి జరపాలి. మా మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా మీరు మా పైన దాడి చేయాలని, మా యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో ఉంటే తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని బొందబెట్టే చర్యలలో మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. రాబోయే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జనాభా లెక్కలలోనైనా తెలంగాణ రాష్ట్ర మాల ప్రజలకు తెలియజేసేది ఒకటే, మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ జనాభా లెక్కలలో పాల్గొనండి. జనాభా లెక్కల్లో పాల్గొని మన కమ్యూనిటీ మాల అయ్యేవారు, మాల దసరి ఏదున్నా మిగతా ఉపకులాలనేమో మాతోటి ఉన్న ఉపకులాలను సపరేట్ చేసిర్రు, మిగతా కమ్యూనిటీలో ఉన్న ఉపకులాలను ఏకం చేసి మా జనాభాను తక్కువ చూపెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, మా మాల సామాజిక వర్గం పైన గనక మీరు ఎటువంటి కుట్రపూరిత చర్యలు చేస్తే కాంగ్రెస్ అంతం, మా మాలల పంతం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా.